అండ్ రస్టిక్గా ఈ శ్రీనివాస మంగాపురంని మనందరికీ అందించబోతున్నటువంటి మా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ మా డైరెక్టర్ అజయ్ భూపతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి. యాక్చువల్లీ నాకు ఫస్ట్ టైం కొంచెం టెన్షన్గా ఉంది. వై అంటే ఈ మూవీ యాక్చువల్లీ నాకైతే ఒక ఎమోషనల్ జర్నీ. నేను ఎప్పుడు అంటే పెద్ద నేను మూవీ తీసిన పని అయిపోయింది అనగానే నేను అంటే మిగతా విషయాలు చాలా విషయాలు నేను పట్టించుకునేవాడిని కాదంటే పబ్లిసిటీ అవి ప్రొడ్యూసర్స్ చూసుకుంటారని. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ప్రొడ్యూసర్స్ యూనో దత్తు గారు, కిరణ్ గారు అండ్ అంటే వాళ్ళ గురించి నేను చెప్పక్కర్లేదు మళ్ళీ కొత్తగా దత్తు గారి గురించి. అది టెన్షన్ ఎందుకంటే టెన్షన్ అనేది ఎందుకన్నానంటే యూనో నేను ఈ 2-3 రోజుల నుంచి 2-3 ఇంటర్వ్యూలకు వెళ్తుంటే అందరూ యూనో అంటే మీరు కొత్త అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఒక లెగసీ ఫ్యామిలీ, లేకపోతే కృష్ణ గారు మనవడు, మీకు టెన్షన్ లేదా టెన్షన్ లేదా టెన్షన్ లేదా అని. అసలు నాకు టెన్షనే లేదు. నేను అది ఏమీ పట్టించుకోలేదు. షూటింగ్ జరుగుతున్న రోజులు ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ ఈ 2 రోజుల నుంచి నాకు గుర్తు వస్తుంది జేకే కోసం. యాక్చువల్లీ ఆయన జయకృష్ణ తను సూపర్ యాక్టర్. నేను చెప్తున్నాను, మీకు సాంగ్స్ చూశారు, మీరు ట్రైలర్ చూశారు, మొత్తం అన్నీ రేపు మూవీ కూడా చూస్తారు మీరు. ఎమోషనల్ సీన్స్ అవి తను ఎలా చేశాడనేది నేను తనకు చాలాసార్లు చెప్పాను, మీరు పాస్ అయిపోయారు ఆల్రెడీ అని. తన కానీ రాషా కానీ నేను ఒక డైరెక్టర్గా చెప్తున్నాను, మీరిద్దరూ పాస్ అని ఎప్పుడో చెప్పాను నేను. నేను అలాగే చెప్తున్నాను. ఇతనేమి వచ్చి 1-2 సినిమాలు చేసి వెళ్ళిపోయే హీరో ఏమీ కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, తను ఇండస్ట్రీలో మహేష్ గారి లాగా ఒక 30 ఏళ్ళు ఉండిపోయే హీరో. అలాగే ఒకసారి అంటే ఫస్ట్ ఆర్టిస్టుల దగ్గరికి వస్తే రాషా అండ్ జేక్స్, రాషా కూడా ఏంటంటే తనకున్న కమిట్మెంట్ ఎలా ఉంటుందంటే తను ఏదో చెయ్యాలనే తపనైతే ఉంది. తను కూడా ఏదో పెద్ద ఫ్యామిలీ అనేది లేదు. వీళ్ళిద్దరినీ తీసుకుని జర్నీ నాకు చాలా అద్భుతంగా ఉంది సినిమా శ్రీనివాస మంగాపురం. అండ్ చాలా లొకేషన్లో షూట్ చేసామని. మధ్యప్రదేశ్ చందేరి వెళ్ళాము. ఫస్ట్ టైం నేను సౌత్ ఇండియా అక్కడ షూట్ చేయడం. చాలా కష్టం అక్కడికి వెళ్ళడం అంటే, జర్నీ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ 200 కిలోమీటర్స్ దూరం, ఆర్టిస్టులు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఫస్ట్ టైం మన సౌత్ నుంచి వెళ్ళి అక్కడ షూట్ చేయడం. నాకు దత్తు గారు, కిరణ్ గారు కూడా అక్కడ నేను చెప్పిన వెంటనే లొకేషన్స్ బాగుంటాయి అక్కడ, మన సినిమా ఖచ్చితంగా సూట్ అవుతున్నాను కానీ నన్ను అక్కడికి పంపారు. అక్కడి నుంచి బళ్ళారి కంటిన్యూ షెడ్యూల్ చేశాము. ఓన్లీ ట్రావెలింగ్ అంతే, 1 డే గ్యాప్ ట్రావెలింగ్ అంటే అరేంజ్మెంట్స్, ప్రొడక్షన్ టీమ్ కానివ్వండి అందరూ. బళ్ళారిలో షూటింగ్ చేసాము. మళ్ళీ అక్కడి నుంచి తిరుపతి వెళ్ళాము. తిరుపతి 2 షెడ్యూల్స్ చేసాము, వెరీ బిగ్ షెడ్యూల్స్. అండ్ అక్కడి నుంచి బెంగళూరు టెంపుల్ చేసాము. అండ్ మున్నార్ వెళ్ళాము. అంటే ఇవన్నీ కూడా చాలా పెద్ద సినిమా ఇది. మీకు స్క్రీన్ మీద చూస్తుంటే మీకు ఈ సినిమా ఈ స్టైల్ ఆఫ్ లవ్ స్టోరీస్ అంటే ఈ మేకింగ్తో రావు మనకి ఇక్కడ తెలుగులో ఖచ్చితంగా. అంటే చిన్న రస్టిక్ స్పేస్ అండ్ లొకేషన్స్, విజువల్స్ అండ్ సాంగ్స్, ఫైట్స్, సీన్స్, మేకింగ్ స్టైల్, ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్. మీరు సినిమా చూస్తే చాలా పెద్ద సినిమా అనుకుంటా అనేటట్టే ఉంది. నిజంగా పెద్ద సినిమానే. అండ్ అంటే ఫస్ట్ జేక్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి అన్నప్పుడు ఇంట్రడ్యూస్లు అవి ఏమీ అనొద్దు. నేను కూడా RX-100 తీసుకొచ్చినోడిని, నేను కొత్త వాళ్ళతో తీసుకొచ్చినోడిని. నేను కూడా హీరోని చూసి 2-3 సార్లు కలిసిన వెంటనే నాకు కనెక్ట్ అయ్యాడు. అక్కడి నుంచి తన్ని నా క్యారెక్టర్లోకి ఎలా తీసుకురావాలి అని చెప్పి చాలా తనతో ఎక్కువ మాట్లాడుతుండేవాడిని. నేనేమో ఫుల్ మాసు, తనేమో ఫుల్ క్లాసు. ఎంత క్లాస్ అంటే యాక్చువల్లీ సెట్లో నాతోనే ఎక్కువ మాట్లాడు, ఇంకెవరితోనూ ఆల్మోస్ట్ నాకు తెలిసినందుగా ఎవరితో పెద్ద ఎక్కువ మాట్లాడేవాడు కాదు జేక్స్, నాతోనే. రాషా ఏమో ఎక్స్ట్రావర్ట్, అసలు తనైతే గలగల మాట్లాడుతూనే ఉంటుంది. ఈ క్యారెక్టర్స్ కూడా నేను అంటే స్టార్ట్ చేసిన షూటింగ్ కూడా మూవీలో కూడా అదే, తన ఎక్స్ట్రావర్ట్ క్యారెక్టర్. ఒక ఎపిసోడ్లో తినేమో వెరీ అంటే ఇంట్రావర్ట్ ఉంటాడు. తను కరెక్ట్గా సరిపోయింది. ఎప్పుడైతే షూటింగ్ వెళ్తూ ఉన్నాయో నా క్యారెక్టర్స్ ఒక్కొక్కళ్ళు ఎంటర్ అవుతూ ఉన్నారు అంటే మూవీలో
వెంకటప్ప నాయుడుగా చేసిన మోహన్ బాబు గారు, స్వతంత్ర బాబు, లేకపోతే బ్రహ్మాజీ గారు, ఇంకా వాసుకి గారు ఉన్నారు, కిక్ శ్యామ్ ఉన్నాడు. సో మెనీ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో. సో నాకు అర్థమైపోయింది సినిమా నేను అనుకున్నట్టే వస్తుంది, నా క్యారెక్టర్లన్నీ నేను చూడగలుగుతున్నాను అని. నేను అప్పుడే అన్నాను సినిమా మీరు హ్యాపీగా ఉండొచ్చు అని కిరణ్ గారికి. ఆ, మోహన్ బాబు గారి గురించి కూడా చెప్పాలి. మోహన్ బాబు గారు ఫస్ట్ ఆయనతో స్టార్ట్ చేసింది చందేరిలో స్టార్ట్ చేసాం. ఒక 1000 years టెంపుల్లో షూట్ చేసాం. అది కూడా ఫస్ట్ టైం అక్కడ షూట్ చేయడం. ఆ, అక్కడ ఎంటర్ అయ్యారు. తను లుక్ విషయంలో కానివ్వండి, ఆయన చూపించుకున్న శ్రద్ధ కానివ్వండి, తన క్యారెక్టర్ రావడానికి నాతో ఆయన డిస్కషన్ చేసింది కానివ్వండి, నాకు ఇంకా గుర్తుంది. ఆయనే కాదు, నరేష్ గారు కూడా. నరేష్ గారు స్వతంత్ర బాబు క్యారెక్టర్ సూపర్గా ఉంటుంది, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఆ, ఇది ఎలా చెప్పాలో నేను వెళ్ళిన వెంటనే ఫస్ట్ నరేష్ గారికి సారీ సార్, నేను ఈ క్యారెక్టరైజేషన్ ఏంటి అంటే ఒక చెత్త పరమ భూ క్యారెక్టర్ సార్ అన్న. అంటే అలాగే అలాగే అంటే మీకు పర్వాలేదా సార్? హే, యాక్టర్ అన్నాక ఏదైనా చేయాలి. నువ్వు నన్ను క్యారెక్టర్ కోసం వచ్చావు, నేను ఆ క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేస్తా అన్నారు. సీరియస్గా చెప్తున్నాను సార్, మీకు అందరికీ సినిమా చూడండి. మీకు నరేష్ గారు కనిపిస్తే ఒట్టు, మీకు స్వతంత్ర బాబే కనిపిస్తాడు అక్కడ. నో, నేను మధ్యలో కూడా ఒకసారి ఎప్పుడైనా చిన్న అది ఏదైనా షార్ట్ రాకపోతే నేను దగ్గరికి వెళ్తే నాది బోక్ క్యారెక్టర్ కదా నాకు గుర్తు. నేను నవ్వుకోలేక చచ్చేవాడిని. అంటే క్యారెక్టరైజేషన్ అది చాలా బాగుంటుంది, త్రూ అవుట్ ఉంటుంది సినిమా అంతా. అండ్ బ్రహ్మాజీ గారికి ఆయనకి కాంబినేషన్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. మోహన్ బాబు గారి గురించి చాలా మాట్లాడాలి. ఆయన నన్ను చాలా సపోర్ట్ చేశారు, చాలా అంటే చాలా. నువ్వు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు వస్తానా జై, నువ్వు ఎలా అంటే అలా చేస్తా అన్నారు. ఆయన అంత పెద్ద ఆర్టిస్టు అండ్ అంత పెద్ద లెజెండరీ యాక్టర్ అయినా, హీరో అయినా, ప్రొడ్యూసర్ అయినా, ఒక యూనివర్సిటీ ఓనర్ అయినా ఏ రోజు నా దగ్గర చూపించలేదని, మా యూనిట్లో మా సెట్లో చూపించలేదు, అసలు ఎప్పుడూ చూపించలేదు. ఆయనకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను మోహన్ బాబు గారికి. అలాగే ఎప్పటికీ మర్చిపోను కూడా ఆయన్ని. నేను ఎవరికైనా ఫస్ట్ సినిమా తర్వాత ఐ లవ్ యూ చెప్పాలంటే ఇద్దరికి చెప్తా. ఒకటి అది మా హీరోకి, రెండు మోహన్ బాబు గారికి. తను నాకు చాలా సపోర్ట్ చేశారు నన్ను. అలాగే జేక్స్ కూడా రాషా, వీళ్ళిద్దరి పేరు బాగుంటుంది, స్టోరీ బాగుంటుంది అండ్ మేకింగ్ బాగుంటుంది, ఎమోషన్స్ అదిరిపోతాయి. సాంగ్స్ మీరు చూసారు, ఇంకా 2 songs ఉన్నాయి. మ్యూజికల్ సినిమా, ఫైట్స్ అదిరిపోతాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది పక్కా. అంటే నేను అంటే సినిమా నచ్చితే చూడండి అయ్యా లేకపోతే లేదులే అనే టైపే, కానీ ఎప్పుడు నేను ప్రత్యేకించి అడగలేదు ఎవరిని. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, కృష్ణ గారి మీద ఇండస్ట్రీ వాళ్ళందరికీ, మీడియా మిత్రులకి అందరికీ ఎంత అభిమానం ఉందో నాకు తెలుసు, ఆడియన్స్కి. ప్లీజ్, నేను అడుగుతున్న ఫస్ట్ టైం నా 4 films చరిత్రలో ఖచ్చితంగా ఈ సినిమా మీరు చూసి జేక్స్ని ఆశీర్వదించాలి. కృష్ణ గారే జేక్స్ అనుకోండి ఇంకా. ఖచ్చితంగా చూడాలి మీరు, చాలా బాగుంటుంది. మీరు 10th minute ఇన్వాల్వ్ అయిపోతారు సినిమాలో. చూడడం స్టార్ట్ చేసిన అంటే చిన్న రియలిస్టిక్ స్పేస్లో ఉంటుంది సినిమా. అండ్ ఆర్టిఫిషియాలిటీ ఉండదు, క్యారెక్టర్స్, స్టోరీ అది ఏదో రియల్గా జరుగుతున్న సెన్స్లోనే ఉంటుంది. చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి, మీ సపోర్ట్ ఇవ్వండి. అంతిమంగా చివరికి వచ్చేసరికి ఆడియన్స్ సపోర్టే కావాలి, జేక్స్కి అండ్ రాషాకి, వీళ్ళందరికీ, మిగతా వాళ్ళకి. అండ్ మీడియా సపోర్ట్ కూడా పక్కా కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ విధంగా ఈ సందర్భంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై కాస్ట్ అండ్ క్రూ, జేక్స్ కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టర్, కాస్ట్ అండ్ క్రూ ఎంటైర్, నేను పేర్లు చెప్పలేను అందరివి. శ్రీనివాస్ గారు మీరు అదిరిపోద్ది మీ క్యారెక్టర్, బ్రహ్మాజీ గారు, అసలు ఆ కాస్ట్ అండ్ క్రూ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ శ్రీనివాస మంగాపురం. ఎస్, తాతగారు కృష్ణ గారి లెగసీని కంటిన్యూ చేస్తూ బాబాయ్ గారు మహేష్ బాబు గారిలోని స్టైల్ని, అందాన్ని